ఆచి చికెన్ మసాలా. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన తన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో పార్టీ ముఖ్య నేతలతో కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఈ సమావేశంలో హాజరవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చేసే ప్రసంగంపైనే అందరి దృష్టి నెలకొంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ ముఖ్య నేతలతో కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఈ సమావేశంలో హాజరవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చేసే ప్రసంగంపైనే అందరి దృష్టి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ. శివ, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి బయలుదేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఏదైతే ఎండ తీవ్రత సందర్భంగా కొంత ఈ యొక్క సమావేశాన్ని కేవలం తెలంగాణ భవన్లో కార్యవర్గ సమావేశం వరకే పరిమితం చేశారనేది కూడా మనం చెప్పాలి. దాదాపుగా 305 మంది ఏదైతే కార్యవర్గ సభ్యులకు మాత్రమే ఆహ్వానం పలకడం జరిగింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏదైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు, దాంతోపాటుగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలుతో పాటుగా మాజీ ఎంపీలను పిలిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆహ్వానం పలికారు. మొత్తం 305 మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి ఏదైతే కార్యవర్గ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో అటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన అంశం కావచ్చు, దాంతోపాటుగా అటు ఏదైతే పార్టీని సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కమిటీలకు సంబంధించి ఇప్పటివరకు కూడా వేయనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి, దాంతోపాటుగా నియోజకవర్గ స్థాయిలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ఈరోజు ఒక క్లారిటీ రాబోతోంది. ఒకవేళ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, కమిటీ నియామకాలకు సంబంధించి కూడా జూన్ నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా రానున్నటువంటి 2 ఏళ్లలో ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ని సమాయుత్తం చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కూడా సభలు పెట్టాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బస్ యాత్ర నిర్వహించాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బస్ యాత్ర కనుక నిర్వహిస్తే కనుక బహిరంగ సభలు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. లేకపోతే బహిరంగ సభలు పెట్టి ఆ జిల్లాలలో అన్ని
అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా బస్ యాత్ర నిర్వహిస్తారా ఆ రోజు అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే బస్ యాత్రకు సంబంధించి కావచ్చు, సభలకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక నడుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి చూస్తే మాత్రం అటు ఏదైతే ఈ నెలలో ప్రారంభిస్తే, ఏదైతే ఈ రోజు డెసిషన్ తీసుకున్న తర్వాత జూన్ నెలలో ప్రారంభిస్తే, అటు ఏదైతే డిజిటల్ పరంగా కూడా అటు ఆన్లైన్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసే అవకాశం ఉంటుంది. తదుపరి దాంతోపాటుగా అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, గ్రామాలలో కూడా ప్రత్యేకంగా క్యాంప్స్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా బీజేపీ కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సంబంధించినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దాంతోపాటుగా రైతుల అంశం మీద, నీటికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రానున్నటువంటి 2.5 సంవత్సర కాలంలో ఎలాంటి కార్యక్రమాలకి తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం కమిటీలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ క్యాడర్ ఏ నాయకులు ఎలా పనిచేస్తా ఉన్నారు ఏందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కేసీఆర్ ఎక్కడా కూడా తన కుమార్తె కవిత గురించి, ఆ వ్యవహార శైలి గురించి నేరుగా బహిరంగంగా ప్రస్తావించిన పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ఆమె సొంత పార్టీ పెట్టుకోవడం, ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ గా పెట్టుకోవడం, ఈ నేపథ్యంలో ఏమైనా కొంత రెస్పాండ్ అయ్యి లేంటి కార్యకర్తలకు ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ఎలా వ్యవహరించాలి ఈ వ్యవహారంలో అన్న దానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే పార్టీలో చర్చ కొనసాగుతుంది. అటు ఏదైతే కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన అనంతరం సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. కేసీఆర్ మన మనిషి కాదు, మారిన మనిషి, మర మనిషి అంటూ ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో వీటిపైన బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు ఈ అంశం పైన మాట్లాడడానికి ఇష్టపడలేదు. కేటీఆర్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా ఇదే అంశం మీద మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆ అంశాన్ని దాటవేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ సమావేశంలో కూడా చర్చకు రాకపోవచ్చు అనేది కూడా పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. లైట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ కవిత చేసేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొంత బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి దీని మీద స్పందించాలని కూడా మరి కొంతమంది కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సమావేశంలో అనేక అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేది. ప్రజాక్షేత్రంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాడర్కి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.